దాటి ప్రవర్తిస్తున్నాడంటే దాని వెనకాల ఏం జరుగుతూ ఉందో స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. సో ఆ పాప పైన ఎక్కడ కూడా చిన్న స్క్రాచెస్ కూడా లేవు, మేము కూడా పరిశీలించడం జరిగింది. అవును, పాప పైన ఏం జరిగింది అనేది ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు కదా. మరి రెడ్లకు కూడా దెబ్బలు తాకినాయని ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఇవన్నీ రిపోర్ట్లు వచ్చేదాకా ఎందుకు ఆగలేదు? మరి ఇది ఒక డ్రామా. అంటే పోలీసులు క్లియర్గా మీకు ఒక బైట్ రిలీజ్ చేయమంటే చేస్తా. ఆ దాడిలో పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు. నాకు ఎక్స్క్లూజివ్ వీడియో వచ్చింది. ఆ దాడిలో ఆ మహిళకు దాడి జరుగుతున్నటువంటి సందర్భంలో పోలీసులు కూడా అక్కడ ఉన్నారు. ఇద్దరు పోలీసులు ఆ లోపల కొబ్బరికాయల రూమ్లో జ్వరబడ్డటువంటి సందర్భంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి వీడియో కూడా ఇగో నా దగ్గరకు వచ్చింది. ఈ 4 నిమిషాలని వీడియో దాంట్లో ఉన్నారు క్లియర్గా. పోలీసులు తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఘటనా స్థలంలో పోలీసులు ఉన్న తర్వాత కూడా దాడి జరిగింది. ఎక్కడ పోలీసు వ్యవస్థ మీదకి వస్తుందో అనేటువంటి ఉద్దేశంతో పోలీసులు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హత్యా నేరం కేసుల్లో రెడ్లనే కాదా పోలీసులను కూడా పెట్టాలని చెప్తున్నారు. అసలు ఆ పాపే లేదు అక్కడ, ఆమెతో పాటు తల్లితో పాటు అన్నటువంటి సిగ్గుందా ఏమన్నా చెప్పడానికి? ఇందులో లేదా? ఆ పాప లేదా? అదే పోలీస్ ఆఫీసర్ చెప్తా ఉన్నాడు. అదే పోలీస్ ఆఫీసర్ చెప్తా ఉన్నాడు కదా. ఇగో ఈ పాపను ఎత్తుకొని ఉన్నది ఎవరు అంటే స్పష్టంగా డిజైన్ చేసుకున్నారు, తప్పిస్తేందుకు స్పష్టంగా డిజైన్ చేసుకున్నారు అనేది అర్థమవుతుంది. ఇక్కడ అంటే దోషులు పోలీసులే అన్నట్టు. ఇగో ఈమె ఎత్తుకుంది, ఆ పాపనే, ఈ పాపనే ఆమె ఎత్తుకుంది. అంటే ఇగో ఇంత క్లియర్గా పాపను ఎత్తుకున్న వీడియో కనిపిస్తూ ఉంటే అక్కడ పాపనే లేదని చెప్పడం అంటే ఇంకా అది దుర్మార్గమైనటువంటి విషయం. ఒక పని చేయండి, ఆ డిఎస్పీ గారికి చెప్తా ఉన్నా, నేను రెడ్ల దిక్కు పని చేస్తూ ఉన్నా, రెడ్ల కూడు తింటా ఉన్నా, రెడ్ల ఉప్పు తింటా ఉన్నా అని చెప్పమని చెప్పు, మేము చూసుకుంటాం. ఇక్కడ బాధితులే వాళ్ళపైన రాళ్ల దాడి చేశారని చెప్పి కూడా మాట్లాడుతాం డిఎస్పీ. అంటే నేనేమంటున్నా, బాధితులు అని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఈ 3 రజక కుటుంబానికి చెందినటువంటి మహిళలు 8 మంది రెడ్లను కొట్టిరని చెప్తా ఉన్నారు. గాయాలై క్షతగాత్రులైన రెడ్లు దవాఖానలో ఉండాలి, పరారీలో ఉన్నారంటేనే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎవరిని కొట్టిరు అనేది క్లియర్గా ఆ వీడియోలో కూడా ఉంది. రౌండప్ చేసి తల్లిని కొడుకుని విపరీతంగా కొట్టినటువంటి దృశ్యాలు అక్కడ ఉన్నాయి. ఇంత ఎక్స్క్లూజివ్ విజువల్ బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారంటే ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా, మా బీసీ ప్రభుత్వం అంటే ఈ పాటికి కాల్చి అవతల బారేద్దు 8 మంది రెడ్లని. పాప నెలలు నిండక ముందుకే పుట్టింది, హాస్పిటల్ నుంచి కూడా ట్రీట్మెంట్ మధ్యలో తీసుకొచ్చి లేదంటే కూడా కులానికి రుద్దుతున్నట్టు అంటున్నారు. ఒక విషయము, 100లో 20-25 మంది పొరగాళ్ళు ఇప్పుడు 7 నెలలకే పుడుతున్నారు. అర్థమైందా? ఇక మరి అందరు చచ్చిపోతున్నారు అట్లే. అంటే నేను ఒకటి ఏం చెప్తున్నా అంటే, నువ్వు తప్పించుకోవడానికి కారణాలు వెతుకుతా ఉన్నావు, కానీ అసలైనటువంటి దోషులను పట్టి సమాజం ముందు చట్టం ముందు నిలబెడదామనేటువంటి ఉద్దేశం పోలీసు వాళ్ళకి లేనప్పుడు ఇటువంటి చిల్లర కూతలు కూస్తూనే ఉంటారు. ఇంకొకసారి ఆ బిడ్డ మరణం పైన ఎవడన్నా తప్పుడు కూతలు కూస్తే నాలుకే జీరి పారేస్తాం. ఏదైతే బీసీలకి రక్షణ చట్టం కావాలని చెప్తున్నారు కదా, సాధ్యమైందా? ఆంధ్రప్రదేశ్లో సాధ్యమైంది, కానీ నిన్న ఏపీలో సాధ్యమైంది కదా. గురువు దగ్గర సాధ్యమైంది, శిష్యుల దగ్గర ముఖ్యమంత్రి ఇంత జరిగినా స్పందిస్తలేడు కదా. మరి ఈ చట్టం తీసుకొచ్చడానికి ముందర ఉంటాడు అసలు? ఆయననే ఉండకుండా చేస్తాము రాజకీయంగా. ఆయనను ముఖ్యమంత్రిగా లేకుండా చేస్తే మేము ఎట్లా తెచ్చుకోవాలో మాకు తెలుసు కదా. ఏదో ఇప్పుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి చెప్తున్నాం. ఇంకో 2 ఏళ్ళు ఉంటాడు, ఆ తర్వాత ఈ రెడ్లు వెలమలు ప్రభుత్వాలు ఉండయి. మా ప్రభుత్వాలకు వచ్చిన తర్వాత ఏం తెచ్చుకోవాలో అది తెచ్చుకుంటాం. ఎపిసోడ్లో 8 మంది ఉన్నారని చెప్పేసి అన్నారు. ఇప్పుడు కేవలం 3 మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. ఇంకా 5 ఆ పరిస్థితి ఏంటి? ఇంతవరకు దానిపైన అరెస్ట్ లేదు, ఏది లేదు, దానిపైన ఎవరు కూడా మాట్లాడట్లేదు పోలీస్ ఆఫీసర్స్. అంటే ఇక్కడ డీజీపీ గారు నిన్న మాట చెప్తూ, గణపతి గారు ఎక్కడ ఉన్నారంటే ఆయన బయట షెల్టర్ తీసుకుంటున్నాడు అని చెప్తా ఉన్నాడు. అడవిలో ఉన్న గణపతి షెల్టర్ ఏడ తీసుకుంటున్నాడో డీజీపీ గారికి ఎరక. నాగర్ కర్నూలు కాడ తప్పించుకొని తిరుగుతున్న ఈ 5 రెడ్లు దొంగలు దొరకరా? అంటే వీళ్ళు నిర్లక్ష్యం కాదు, వీళ్ళు వాంటెడ్గా వీళ్ళని పక్కకు పెడతా ఉన్నారు. అబూజ్మడ్ అడవుల్లో, ఛత్తీస్గఢ్ అడవుల్లో దాక్కున్నటువంటి మావోయిస్టు ఏ చెట్టు కింద, రాయి చెట్టు కిందనా, ఏప చెట్టు కింద అనేది వీళ్ళకి ఎరక. ఈ దొంగలు ఈ 5 రెడ్లు ఏడ దాచుకున్నారో వీళ్ళకి తెలియకుంటుంటుందా? కాబట్టి ఏమంటున్నంటే ఇందులో పోలీసు నిర్లక్ష్యం స్పష్టంగా ఉంది. సంబంధిత పోలీసులను డిఎస్పీని, సిఐని ఇద్దరిని సస్పెండ్ చేయాలి. ఏం చేయబోతున్నారు సార్ రేపు మీ భవిష్యత్ కార్యాచరణ ఈ సంబంధించిన ఎపిసోడ్? బరాబర్ దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దోషులను శిక్షించాల్సిందే. ఈ చట్టం శిక్షించినప్పుడు సమాజం కూడా చట్టాన్ని తన చేతులకు తీసుకుని ముందుకు పోవాలని కూడా ఆలోచన చేస్తూ ఉంది.
మాకు ఆ ఉద్దేశం లేకపోయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలనైతే మేము ఆగబట్టే పరిస్థితి ఉండదు.